నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుసుకోవడం మనందరి అదృష్టం, చాలా ఆనందదాయకం. గత వారం దేవుడి లొల్లి నమ్మకం అనేటువంటి ఒక సంభాషణని మనం వీడియో రూపంలో తీసుకొచ్చాం. 50 మంది చూశారు. దానికి కొనసాగింపుగానే దేవుడు మతం మీద మరికొన్ని విషయాలను మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. దానికి కొనసాగింపుగా ఈ యొక్క సంభాషణ ఉంటుందన్నమాట. మొత్తం ప్రపంచంలో 10,000 మతాలు ఉన్నాయి అన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? 10,000 మతాల్లో దాదాపు 6,000 మతాల వరకు అంతరించిపోయాయి, అంటే కాలగర్భంలో కలిసిపోయాయి. ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఒక వస్తువుని మనం మార్కెట్లోకి తీసుకొస్తాం, అమ్మకానికి పెడతాం. ఆ వస్తువును కొనేవారే లేకపోతే ఏమవుతుంది? కొన్నాళ్ళ తర్వాత ఆ కంపెనీ ఆ వస్తువును తయారు చేయడమే మానేస్తుంది. అలాగే మతాన్ని ఎవరు ప్రారంభించినప్పటికీ క్రమంగా ఆ మతానికి ఆదరణ లేకపోతే, దాన్ని పాటించేవారే లేకపోతే ఏమవుతుంది? అది కనబడకుండా పోతుంది. ఆ విధంగా 6,000 మతాలు దాదాపుగా కనుమరుగైపోయాయి, కనబడకుండా పోయాయి. ప్రస్తుతానికి 4,000 మతాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని పాటించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు 10, 11, 50, 100 ఉన్నారు. ప్రపంచంలో ప్రధానమైనటువంటి మతాలు 4. అది క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం, తర్వాత బుద్ధిజం అన్నమాట. అంటే ఎక్కువ మంది క్రిస్టియానిటీని అవలంబిస్తే, తర్వాత ఇస్లాంని, తర్వాత హిందూయిజంని సంఖ్యాపరంగా, సంఖ్యతో చూస్తే. ఏది ఏమైనా మతంలో ఏముంటుంది? మతంలో జీవితాన్ని ఎలా గడపాలి, ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు, జీవితాన్ని తీసుకుపోయేది ఎవరు, బ్రతికున్నన్నాళ్ళు ఈ 4 రోజులు భూమి మీద ఎలా ఉండాలి, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది నైతికంగా మనకు ఆచరణీయం, ఏది అనైతికం, ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎవరిని అనుసరించాలి, ఏ విధంగా మనం జీవితాన్ని పండించుకోవాలి, దీన్ని వృధా చేసుకోకూడదు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. మీకు ఇవన్నీ తెలుసు. అయితే ఒక బుద్ధిజం తప్ప చాలా మతాలు దైవం గురించి మాట్లాడతాయి, దైవాన్ని నమ్ముతాయి, దైవం యొక్క ఉనికిని అవి చాటి చెప్తాయి. అంటే దైవం ఉంది, ఈ సృష్టికి మూలమైనటువంటిది దైవము, ఒక మహత్తర శక్తి అని అనుకోండి, లేదా మహత్తరమైనటువంటి సత్యం అనుకోండి, చెరిగిపోని సత్యం అని అనుకోండి. మీరు ఏ పేరుతో అయినా పిలుచుకోండి, మీకు నచ్చిన పేరుతో దాన్ని ప్రచారం చేసుకోండి, చెప్పుకోండి, మాట్లాడుకోండి. కాబట్టి దైవం అనేది ప్రతి మతంలో మనకు కనిపిస్తుంది. సరే, దైవంతో మనకేం పని అంటే, మనిషికి అనేక కష్టాలు వస్తాయి, అనేక శరీర సంబంధమైన కష్టాలు వస్తాయి, మానసికమైనటువంటి కష్టాలు వస్తాయి, మీకు తెలియంది కాదు, ఆర్థికంగా కష్టాలు వస్తాయి. సమాజంలో అనేక కష్టాలు, ఇక్కట్లు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. జీవితం యొక్క మరొక పేరు ఏంటంటే దుఃఖాలయము, దుఃఖానికి నిలయము. దుఃఖానికి ఒక గుడి కడితే ఎలా ఉంటుందో అని మీరు అనుకుంటే, దుఃఖానికి ఒక గుడి కట్టి చూడాలనుకుంటే అది జీవితం అవుతుంది. కాబట్టి ఇది మృత్యులోకం. వచ్చిన ప్రతి వాడు మూటాముల్లా సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే.
ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఇవన్నీ కూడా మాట్లాడుతుంది మతం. ఈ నారు పోసిన వాడెవడు, నీరు పోసేటువంటి వాడెవడు, మనం చేస్తున్నటువంటి పనులకి జమా ఖర్చు రాసేటువంటి శక్తి ఏది, ఏ విధంగా మనిషి శిక్షింపబడతాడు లేదా రక్షింపబడతాడు, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అయితే దేవుడు కనిపిస్తే మీరు ఏం కోరుకుంటారు? ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధలను తీసే దేవుడా అని కోరుకుంటారు. ఒకటి బాధలు తీసేయడం. రెండోది తము ఏమి కావాలని ఉబలాట పడుతున్నారో, ఆరాట పడుతున్నారో అది దక్కించుకోవడానికి దేవుడి యొక్క సహాయం అడుగుతారు. ఉదాహరణకి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి తనకు భార్యగా రావాలని, ఏ విధంగానైనా సరే ఆ అమ్మాయి తనకు దక్కాలని ప్రతిరోజు వారం గుడికి పోయి లేదా అనేక ప్రార్థనా మందిరాలు కాదు, మసీదు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, గురుద్వారా కానివ్వండి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. తమ కోరికలను తీర్చుకోవడానికి తమ చేత ఏదైతే సాధ్యం కాదో దాన్ని సుసాధ్యం చేయమని, దాన్ని తేలిక చేయమని, అది దొరికేటట్టు లభించేటట్టు చేయమని చాలామంది, 100కి 100 మంది దేవుడికి దగ్గరికి వెళ్ళేది, గుడికి వెళ్ళేది, ప్రార్థనా మందిరానికి వెళ్ళేది దీని గురించే. సరే, ఇప్పుడు దేవుడు కనిపించాడు, మీ భక్తికి మెచ్చి దేవుడు కనిపించాడు అనుకోండి, ఏం అడుగుతారు దేవుణ్ణి? ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కనబడ్డు. దేవుడు అనేటువంటి శక్తి అది రోజు రోజు కనబడేది కాదు కదా. కాబట్టి అతి కష్టంతో ఎప్పుడో ఒకసారి కనబడేటువంటి అవకాశం ఉంది అనుకుందాం. అప్పుడు ఏం కోరుకుంటారు? మీకు ఆ స్పష్టత ఉందా? ఎందుకంటే దేవుడు వస్తే ఎక్కువసేపు నిలబడడు కూడా, ఆయనకు టైం లేదు. ఇప్పుడు మీలాంటి భక్తులు 800 కోట్ల మంది దాకా ఉన్నారు భూమి మీద. మీరే కాకుండా ఈ జంతువులు కూడా ఉన్నాయి. అవి వాటి రీతిలో అవి కూడా పాపం ప్రార్థన చేస్తుంటాయి. మరి ఇంతమందికి ఒక్కొక్క క్షణం కనబడాలన్నా మరి దేవుడికి తీరికెక్కడిది లేదు కదా. ఆయన టఫీమని కనబడతాడు, టఫీమని వెళ్ళిపోతాడు అనమాట. ఈ లోపే మనకు ఒక స్పష్టత ఉండాలి. ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు కనిపిస్తే ఏం కోరుకోవాలో? ఒక విషయం మనుషులందరూ ప్రాణులన్నీ మర్చిపోయేది ఏంటంటే, దేవుడు ఏం కోరకుండానే అన్ని ఇచ్చాడు. ఈ జన్మను మనం కోరినామా? గుర్తుందా ఎవరికైనా? మీరు కోరుకున్నారా ఎప్పుడైనా ఈ జన్మ కావాలని? కాదు కదా. కోరకుండానే మనకు కావలసినటువంటి అన్ని వసతులను ఇక్కడ ఏర్పరిచాడు. చూడండి, ఎంతమంది మనుషులు, ఇన్ని కోట్ల మంది, తర్వాత జంతుజాలము, నీటిలో, గాలిలో, భూమి మీద ఉండేటువంటి జంతువులన్నింటినీ సంరక్షిస్తున్నటువంటి శక్తి ఏది? వీరి యొక్క ఆహార అవసరాలన్నీ తీర్చేటువంటి శక్తి ఏది? ఆలోచించండి. ఏ ప్రాణికి ఎలాంటి ఆహారం కావాలో అది మొదటి నుంచే ఇక్కడ లభ్యమవుతుంది. అంటే రెడీ టు ఈట్, రెడీ టు సర్వ్ అన్న విధంగా ఇక్కడ ఉంది. అటు మనం ఏం కోరకుండానే ఇన్ని దొరికాయి. ఎవరు భార్యగా కావాలో ఆమె పుట్టనే పుట్టింది, ఎవరు కొడుకుగా రావాలో, కూతురుగా రావాలో, మిత్రుడుగా రావాలో, ఇంకా శత్రువుగా రావాలో, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి కదా. అయితే దీంట్లో శత్రువు లేదులేండి. శత్రువును మనం ఎన్నుకుంటాం, మనం వ్యక్తుల్ని శత్రువులుగా చేసుకుంటాం. అయితే దేవుడు కనిపిస్తే ఏం కోరుకుంటారు? ఆ స్పష్టత మీకుందా? కొంతమందికి అలా కనిపించినప్పుడు వాళ్ళు ఏమేం కోరుకున్నారో మనం ఒకసారి చూద్దాం. అయితే మూర్ఖులకి ఏం కోరుకోవాలో తెలియదండి. ఒకసారి ఒక అతను చాలా పూజలు ఇవన్నీ చేశాడనమాట. జపాలు, తపాలు, ప్రార్థనలు అన్నీ ఇంకా ఆయనకు తెలిసిన అన్నీ చేస్తే దేవుడు ప్రత్యక్షమైనాడు. వచ్చాడు దేవుడు. వస్తే ఈయన దేవుణ్ణి చూసి వెంటనే ఎందుకో మరి ఈయన కోపం వచ్చేసింది. దేవుణ్ణి చూస్తే అసలు చాలా ప్రసన్నం కావాలి, కానీ ఈయన కోపం వచ్చింది. వచ్చి ఏమయ్యా దేవుడా, ఏమైనా పద్ధతిగా ఉందా?
ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కనబడతావా? 10,000 సంవత్సరాల నుంచి నీ గురించి తపస్సు చేస్తుంటే ఈరోజు వచ్చావు అంటే ఆయన అన్నాడట దేవుడు, నాయన నీకు అతి త్వరగా దర్శనమిచ్చాను. ఇప్పటి వరకు చరిత్రలో ఇంత తొందరగా నేను ఎవరికి దర్శనం ఇవ్వలేదు అన్నాడు. ఈయన ఆశ్చర్యపోయి, అదేంటి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అతి త్వరగా నీకు దర్శనం ఇచ్చాను అని అంటావేంటి, కనబడ్డాను అంటావేంటంటే, అది మానవులైన మీకు 10,000 సంవత్సరాలు, మాకు మాత్రం బ్రహ్మలోకంలో అది ఒక క్షణంతో సమానం, ఒక సెకండ్తో సమానం అన్నాడు. అంటే వీడి తెలివి వెలిగిపోయింది. ఓహో అలాగా, అయితే మా దగ్గర 1,00,000 కోట్లు మీ బ్రహ్మలోకంలో దేనికి సమానం అన్నాడట. అంటే దేవుడు అన్నాడట, ఒక రూపాయితో సమానం అన్నాడు. అంటే ఓహో అలాగా, అయితే నాకు ఒక 10,000 రూపాయలు ఇవ్వండి అన్నాడు మీ లెక్క ప్రకారం. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, అదెంతసేపు, 1 నిమిషంలో తెచ్చిస్తానని వెళ్ళిపోయాడు. అర్థమైందా సంగతి? ఏమండి, మనం అతి తెలివి ప్రదర్శిస్తే మనకు దక్కేది చివరికి ఇదే అన్నమాట. అడగకుండానే ఈ జీవితం వస్తే మనం ఏం చేస్తున్నామంటే, అతి తెలివిగా దీన్ని ద్వారా ఏదో సంపాదించాలి, ఏవేవో సుఖాలు పొందాలి అని అనుకొని చేతికి చిక్కినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి మానవ జన్మను మనం వృధా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన 1 నిమిషంలో వచ్చి నీకు 10,000 రూపాయలు ఇస్తానని వెళ్ళిపోయాడు. వాళ్ళ లెక్క ప్రకారం 10,000 సంవత్సరాలు 1 నిమిషం అయితే, 1 గంటలో నేను వచ్చి నీ యొక్క కోరిక తీరుస్తాను అని అంటే, ఇక ఎంత సమయం తర్వాత ఆయన కనబడతాడు మీరు ఆలోచన చేయండి. అలాగే కొందరు ఈర్ష్యతో దేవుణ్ణి చూడాలనుకుంటారనమాట, అసూయతో. 2 స్నేహితులు మొదట్లో స్నేహితులే, ఆ తర్వాత వాళ్ళ మధ్యన మనస్పర్ధలు వచ్చేసి విడిపోయి ఒకరితో ఒకరు పోట్లాడుకొని ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారనమాట. దాంట్లో విడిపోయిన ఒక స్నేహితుడు మరి ఎందుకు వచ్చిందో వాడికి ఆలోచన తెలియదు, కానీ దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని తనకు ఉన్నటువంటి సుఖాలన్నింటినీ తీర్చుకోవాలనుకుని ఓ దగ్గర తపస్సు చేస్తున్నాడు. కొన్ని రోజులుగా పాత స్నేహితుడు కనబడకపోయేసరికి వీడు ఊళ్ళో వాకప్ చేస్తే, ఏం లేదా ఊరి బయట ఆ కొండ కింద ఆయన తపస్సు చేస్తున్నాడని. ఓహో వాడే నా తపస్సు చేసి నాకు చేత కదా అని చెప్పేసి ఈయన పోయాడు. పోటీ కదా ఇప్పుడు, నో మోర్ ఫ్రెండ్స్ కదా. అక్కడ పోయి వాడికి ఎదురుగా, తన పాత మిత్రుడికి ఎదురుగా కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఇక తెలిసిపోయింది, అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తారు కదండి, తెరిచినప్పుడు ఓహో ఇతను కూడా వచ్చాడు నాకు కాంపిటీటర్ అని అనుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఒకరికి. ప్రత్యక్షం అయితే ఆయన అడిగాడట, సరే నాకు ప్రత్యక్షమైనావు కానీ అవతల చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు వాడికి కూడా నువ్వు ప్రత్యక్షం అవుతావా అంటే, నెక్స్ట్ అదే ప్రోగ్రాము నాది, ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్తానని. అలాగా, అయితే మొదట అతడి దగ్గరికి పోయి వాడికి ఏం కావాలో కనుక్కొని నా దగ్గర రా అన్నాడు. సరే దేవుడు అక్కడికి పోయాడు. పోతే ఆయన కళ్ళు తెరిచి, లేదు లేదు మొదట ఆ మనిషి దగ్గరికి పోయి అతనికి ఏం కావాలో తెలుసుకో అన్నాడు. అయ్యా నాకు అటు ఇటు తిరగడంతోనే సరిపోయింది, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంటే అలాగా, అయితే వాడు ఏదైతే కోరుకుంటాడో నా పాత మిత్రుడు నాకు దాన్ని డబల్ చేసి అన్నాడు. అంటే వాడు 5 కోట్లు అడిగితే నాకు 10 కోట్లు, వాడు 1000 కోట్లు అడిగితే నాకు 2,000 కోట్లు, ఈ విధంగా. సరే అని మళ్ళీ అక్కడికి పోయాడు. పోయి ఈ విధంగా ఆయన అడుగుతున్నాడు, మరి నీకు ఏం కావాలో చెప్పు అని అంటే, అలాగా అని కాసేపు ఆలోచించి ఓ పని చేయి, నాకు కన్ను తీసి అన్నాడు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి దేవుడు కనిపిస్తే కన్ను పోగొట్టుకుంటావేమిటాయా అంటే, నో ఆర్గ్యుమెంట్స్, కన్ను తీసే అంతే, ఇక వేరే మాట మాట్లాడొద్దని.
అర్థమై ఉంటుంది. సరే దేవుడు తదాస్తు అన్నాడు, వీడికి ఒక కన్ను పోయింది, ఆ వ్యక్తికి పాత మిత్రుడికి వాడికి 2 కళ్ళు పోయాయి. అంటే మనిషి తన చేతికి చిక్కినటువంటి మహత్తర అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాడండి. మనకు జీవితంలో సంబంధాల విలువలు తెలియవు, ప్రకృతి విలువ తెలియదు, జీవిత కాలం యొక్క విలువ తెలియదు, జీవితాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా పండించుకోవాలో తెలియదు, వృధా చేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి కోల్పోయేది ఎవరు? మనమే కోల్పోతాం. బట్ దేవుడు కనిపిస్తే ఎలా కోరుకోవాలి? చాలా తెలివిగా కోరుకోవాలి. ఒక్క కోరికతోనే అన్నీ దొరికిపోవాలి. అంటే పురుషార్థాలు అంటారు కదా, ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 ఒకేసారి దొరికేటట్టుగా మనం కోరుకోవాలన్నమాట. అటు ధర్మంగా ఉండేటట్టు, మానవ జన్మలో వచ్చేటువంటి అనేక కోరికలు ధర్మబద్ధంగా తీరేటట్టు, అలాగే మోక్షం అంటే జీవితం చివరి కాలంలో మరణించిన తర్వాత తిరిగి భగవంతుణ్ణి చేరేటట్టు మనం కోరుకోవాలి. ఎలా? మీరు సతీ సావిత్రి సత్యవాన్ కథ వినే ఉంటారనమాట. విన్నారా? సరే, పూర్వకాలంలో సత్యవాన్ అని ఒక మహారాజు ఉండేవాడు, రాజ్యం లేనటువంటి రాజు అనమాట. ఆయనను సావిత్రి అనేటువంటి ఒక చాలా గుణవంతురాలు వివాహం చేసుకుంది. వాళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారు. ఒకరోజు సత్యవాన్ అడవిలో మరణించాడు. క్లుప్తంగా చెప్పుకుందాం. సావిత్రి మహాపతివ్రత. ఆవిడ ఏడుస్తూ ఆమె మొగడి యొక్క తల తన యొక్క అంకం మీద, తొడ మీద పెట్టుకొని ఏడుస్తుంది. ఆ సమయంలో యమధర్మరాజు అక్కడికి వచ్చి ఆయన ప్రాణాన్ని తీయబోయాడు. తీయబోతే అది ఆయనకు సాధ్యం కాలేదు. సరే, ఏదో రకంగా ప్రాణం తీసి వెళ్ళిపోతుంటే ఆయన వెంట ఈ అమ్మాయి పడిందన్నమాట. వెంట పడితే ఆమెకు అంత శక్తి ఉంది, దేవుణ్ణి వెంబడించడానికి అవసరమయ్యేటువంటి పాతివ్రత్యం ఆవిడలో ఉందన్నమాట. దేవుడు ఆమెను వదిలించుకోవడానికి సరే కోరికలు కోరుకో అని అన్నప్పుడు ఆమె అత్తామామలకు కళ్ళు లేవు, రాజ్యాన్ని కోల్పోయారు, ఆమెకు పిల్లలు లేరు, మొగడు మరణించాడు. ఆమె ఏం కోరిక కోరింది తెలుసా అండి? రత్నాలు పొదిగినటువంటి బంగారు ఊయలలో కవల పిల్లల్ని దాంట్లో ఊపుతూ మా అత్తామామలు చూసి ఆనందిస్తుండగా మేము ప్రజలను సుఖంగా పరిపాలించేటువంటి వరాన్ని ఇవ్వు అని. అంటే దాంట్లో రాజ్యం వచ్చేసింది, సంపద వచ్చేసింది, అత్తామామల కళ్ళు వచ్చేసాయి. సరే తదాస్తు అని వెళ్ళిపోతున్నాడట ఆయన యమధర్మరాజు. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు స్వామి? ఇది భూలోకం, భూలోకంలో పిల్లలు కావాలంటే మొగడి ద్వారానే అది సాధ్యం, లేకపోతే నా మీద లేనిపోని అభాండాలు వేస్తారు అంటే ఆయన వెంటనే అవును కదా, మరి నీకు పిల్లల్ని ఇచ్చాను కాబట్టి నీ మొగడిని కూడా బ్రతికించాల్సిందే అని చెప్పేసి మొగడిని బ్రతికించేశాడు. అంటే ఒకే కోరికలో అనేకమైనటువంటి విషయాలను చేర్చి ఇహము పరము, అంటే ఈ లోకంలో సంతోషంగా ఉండడానికి అవసరమయ్యేటువంటి అన్నింటిని కోరుతూనే తిరిగి మోక్ష పథం, తిరిగి భగవంతుని చేరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఆమె కోరుకుందన్నమాట. కాబట్టి ఎందుకైనా మంచిది మీరు సిద్ధంగా ఉండండి. భగవంతుడు కనిపిస్తే ఏం కోరాలో కాస్త సిద్ధపడి ఆ కోరిక ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4ంటిని తీర్చే విధంగా ఉండేటట్లుగా చూసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. నమస్కారం.